49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. 39 ఆంధ్రప్రదేశ్ తెలంగాణ. సార్ మొన్న కేటీఆర్ గారు మాట చాలా కీలక. అంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డదే నీళ్లు నిధులు నియామకాల కోసం కొట్లాడి మనం తెచ్చుకున్న తెలంగాణది. కానీ కేవలం తెలంగాణ వచ్చింది గులాబీ జెండాను చూసి కేసీఆర్ వల్లే వచ్చిందంటే మరి చచ్చిపోయిన 1400 మంది అమరవీరులు ఏమైపోతారు సార్? మరి ఇంతమంది స్వచ్ఛందంగా బయటకు వచ్చినటువంటి మేధావులు, కళాకారులు, కవులు వీళ్ళందరూ ఏమైపోయినట్లు లెక్క? ఆయన ఎందుకు ఆ మాట మాట్లాడారు? ఎందుకు లేరు? వాస్తవం ఆయన చెప్పింది 100%. కేసీఆర్ గారు ఒక్కడే ఉన్నారు. సింపుల్, నీకు అర్థం కావాలి రవి, మంచి ప్రశ్న అడిగిన. కేసీఆర్ అనే పిల్లర్ లేకపోతే అసలు జై తెలంగాణ అనేది నీకు తెలుసా, నాకు తెలుసా? అదే 69 కదా సార్ అసలు తెలంగాణ ఉద్యమం స్టార్ట్ అయింది. 2001 ఎవరు చెప్పారు? ఎందుకు రాలే 69? సార్ నివురుగప్పు నిప్పులో ఉంది కానీ సార్ కేసీఆర్ గారు జస్ట్ ఒక ఊతం ఇచ్చారు. కానీ మరి చనిపోయిన చాలా మంది ఉన్నారు. అంటే ఏంది అసలు తెలంగాణ ఎప్పుడు వచ్చింది అనుకుంటారు మీరు? 2009 డిసెంబర్ 9 నాడు వచ్చింది తెలంగాణ. 2009 డిసెంబర్ 9 నాడు వచ్చింది. ఎవరు చెప్పారు? దేనికి వచ్చింది ప్రకటన? తెలంగాణ ప్రకటన పార్లమెంట్లో 2014 దేని ఆధారం చేసుకొని వచ్చింది? 2009 డిసెంబర్ 9 పార్లమెంట్లో హామీ ఇచ్చినాం కాబట్టి, ప్రకటన చేసినాం కాబట్టి దాని ఆధారంగా బీజం పడ్డది అంటారు. అక్కడ బీజం కాదు, జరిగింది ఆ రోజు. పోవాలి ప్రజలకి, ఇది మంచిది. 2009 నాటికి ఎవరు ఉన్నారు? ఎక్కడ ఉన్నారు వీళ్ళందరూ? 2009 డిసెంబర్ కేసీఆర్ నవంబర్ 29 నాడు దీక్ష కూర్చొని 9 వరకు ప్రకటన వచ్చేంత వరకు కొనసాగించినాడు. ఎవడన్నా ఒక పార్టీ వాడు తెలంగాణలో జై తెలంగాణ అన్నాడా? ఒక్క పార్టీ వాడు తెలంగాణలో ఎవడైనా? ఎక్కడున్నారు వీళ్ళందరూ? అటువైపు ఉన్నారు, తెలంగాణకు వ్యతిరేకంగా ఉన్నారు. కాంగ్రెస్ బీజేపీలలో ఉన్నారు వీళ్ళు మొత్తం కూడా. ఎప్పుడు 2009 ప్రకటన అయిపోయిన తర్వాత, కేసీఆర్ దీక్ష కూర్చున్న తర్వాత ఉద్యమం మొదలై యూనివర్సిటీలు మొదటిసారిగా విద్యార్థులు రానిచ్చిన ఉద్యమంలోకి. అంతకుముందు విద్యార్థులు ఎక్కడ కూడా రాలేదు. మీరు చూడండి, ఎక్కడ ఒక స్కూల్ బంద్ చేయలేము మేము. మొదటి రోజే చెప్పాను క్లియర్గా, ఒక్క రక్తబొట్టు కారొద్దు తెలంగాణది, ఒక్క బడిగంట వేస్ట్ వృధా కావద్దు, ఆ పద్ధతిలో తెలంగాణ తెస్తామని చెప్పి. అంబేద్కర్ ఏదైతే ఆర్టికల్ 3 ఇచ్చిండో అదే మనకు ఆధారం. రాష్ట్ర ప్రక్రియ అనేది పార్లమెంట్ నుంచి వెళ్ళవలసిన ఒక రాజకీయ నిర్ణయము, స్ట్రీట్ ఫైట్ కాదు ఇది స్టేట్ కొరకు ఫైటు. ఈ స్లోగన్ ఇవాళ ఆయన మాట్లాడింది ఉంది, అక్కడ రికార్డే ఉంది. మా జలదృష్టిలో పార్టీ పెట్టినాడు. కాబట్టి వీధి పోరాటాలకు పోయే పని లేదు. ఎన్నికలే ఆయుధం. సభల నుంచి, చట్టసభ నుంచి రావాలి, ఆ చట్టసభలకు మనం పోవాలి అని తీసుకొని దాని మీదనే పోయినాం. ఎప్పుడైతే బలహీనంగా ఉంది కేంద్రం, ఇప్పుడు ఈ టైంలో కదిలేటట్టు కనబడుతుంది అని చెప్పి మా మార్గాన్ని మార్చుకొని కొంచెం నిరాహార దీక్ష కూర్చున్నాము కేసీఆర్. అప్పుడు విద్యార్థులకు మొదటిసారిగా కదిలింది. అప్పుడు అలా చేసినాం. మొదటిసారిగా వచ్చింది 9లో ప్రకటన జరిగింది. వాస్తవానికి ఎప్పుడైతే ఆంధ్రాలో కాంగ్రెస్ పార్టీ, తెలుగుదేశంతో సహా అన్ని పార్టీలు ఒక్కటే మేము రాజీనామా చేస్తాం ఈ ప్రకటన ఆపకపోతే అని చెప్పి అన్నారో, అప్పుడు తెలంగాణ సమాజం నుంచి తిరుగుబాటు మొదలైన తర్వాత స్వయంగా కేసీఆరే జానారెడ్డి ఇంటిపై కూర్చొని అక్కడికే కాంగ్రెస్ బీజేపీలను కూడా, తెలుగుదేశం కాంగ్రెస్ బీజేపీలు అందరూ కూడా పిలిచి, మనం కూడా జేఏసీగా ఫామ్ కావాలి, లేకపోతే ప్రజలు చచ్చిపోతారు, తెలంగాణలో దెబ్బతింటారు, వాళ్ళు ఆంధ్రలో అట్లా ఒకటే భయపెట్టిస్తున్నారు, వాళ్ళు ప్రెజర్ పెట్టి మళ్ళీ ఆపే ప్రయత్నం చేస్తారు అక్కడ ఢిల్లీలో, మనం కూడా ఒకటిగా కనపడాలి అని చెప్పి స్వయంగా పోయి కేసీఆరే మాట్లాడి చేస్తే అప్పుడు మేము కూడా ఉంటామని వచ్చారు. ఉన్న పార్టీలు వదిలిపెట్టి రాలే, రాజీనామా రాలే. ఎవడొచ్చిండు? కిషన్ రెడ్డి కూడా రాజీనామా చేయలే. ఇప్పుడు తెలుగుదేశం రాజీనామా చేసిందా? ఒక్క టీఆర్ఎస్ వాళ్ళు చేసారు. మళ్ళీ ఆయన టిప్ సింపతికి వచ్చారు, మళ్ళీ దొబ్బకపోయారు. అమ్మ మళ్ళీ స్వీట్ యాడ పోగొట్టుకుంటాం అని చెప్పి పదవుల మీద అంత ప్రేమ వీళ్ళకి. ఆ రకంగా పోయినారు వీళ్ళంతా కూడా. కాబట్టి కేసీఆర్ అనే నాయకుడు నిలబడ్డాడు కాబట్టే దాని చుట్టూ వచ్చింది. తెలంగాణ పదాన్ని అసెంబ్లీలో నిషేధిస్తే సపోర్ట్ చేసిన వాడు లేడు. అసలు తెలంగాణ యాస బంద్ చేసుకొని ఆంధ్ర యాస నేర్చుకొని మాట్లాడుకునే పరిస్థితి వస్తేనేమో అసెంబ్లీకి పోతే, కాస్త సెక్రటరీకి పోతే తెలంగాణ పదవులు మాట్లాడితే వీడు పని చేస్తాడో చేయడో అని చెప్పి నేను కూడా యాస మార్చుకొని ఎఫెక్ట్ అట్లా ఉండే అంతా ఉండే కదా. సినిమాలో విలన్ భాష తెలంగాణ భాష అంటే, అసెంబ్లీలో ఆయన యనమల స్పీకర్ యనమల రామకృష్ణ అన్నాడు కదా, ప్రణయ్ భాస్కర్ నుండి మా తెలంగాణ ప్రాంతంలో అని దేని కోరుకో ఒక పదం వాడితే, ఇంకేంటే తెలంగాణ ఏంటి, తెలంగాణ పదం వాడకండి ఇంకోసారి ఇక్కడ. అక్కడ మండే కదా కేసీఆర్ బయటకు వచ్చింది. తెలంగాణ పదం అంటే వద్దంటాం నువ్వు ఎవడరా అని అక్కడ పోయింది. నిజంగానే కేసీఆర్ బయటకు వచ్చి పెట్టకపోతే ఎందుకే కేసీఆర్ గారు బయటకు వచ్చారా, లేకపోతే మంత్రి పదవి ముందు చాలా ఉన్నాయి కదా. ఇంకా మంచి పడేస్తున్నాడు ఇప్పుడు, ఇట్ ఈస్ బాగా అవసరం. ఇది చాలా మంది విధవులు మాట్లాడుతుంటారు,
ఇటువంటి పనికి మళ్ళీ మాట ఇవ్వకపోతే వచ్చిండు, బతిలాడి కాళ్ళు మొక్కి చెప్పంపిండు, ఏదంటే అది ఇస్తా, ఏ శాఖ అంటే అది ఇస్తా, కేసీఆర్ను పోవద్దను అని చెప్పి. కేసీఆర్కి ఆలోచన 2000 సంవత్సరంలో 2001 రాలే, 96లో 1996 సంవత్సరంలో ఎందుకు తెలుసు నాకు ఈ సంగతి అంటే మీరు ఎప్పటి నుంచి ఉన్నారు? నేను నిర్మల్ కాన్స్టిట్యూన్సీకి నన్ను ఇన్ఛార్జ్ పోమన్నారు నిర్మల్. ఓకే. 2002లో ఏదో ప్రోగ్రామ్ ఉంటే దానికి సంబంధించి ఇన్ఛార్జ్ పోతున్నాను నేను. సాయంత్రం ఉండి రేపు పోతున్నావు కదా నువ్వు, పొద్దున ఒకసారి రా బ్రేక్ఫాస్ట్ చేసిపోదు, నీకు కొన్ని విషయాలు చెప్తా అన్నాడు కేసీఆర్. పొద్దున పోయి బ్రేక్ఫాస్ట్ చేస్తున్నప్పుడు నువ్వు నిర్మల్కి పోతే అక్కడ సత్యనారాయణ గౌడ్ అని చెప్పి ఒక ఆయన ఉంటాడు, అప్పుడు ఎంపీపీనే ఉండే ఆ పిల్లవాడు, ఒకసారి ఆయన కలిసి రమ్మను పార్టీకి ఆహ్వానించు. ఎందుకంటే నేను ఆయనకు మొట్టమొదటి ఆయనకే చెప్పిన తెలంగాణ గురించి 1996లో 1996లో నిర్మల్ బై ఎలక్షన్ వచ్చింది. ఆ బై ఎలక్షన్లో నేను పోయినా, ఇది ఒక ప్రోగ్రాం పెట్టిండ్రు వీళ్ళు ఒక ఏరియాలో, అక్కడ ఎవరు చనిపోతే మేము ప్రోగ్రామ్ క్యాన్సిల్ అయిందని చెప్పారు లాస్ట్ మినిట్లో. మరి ఏం చేద్దాం ఇప్పుడు, ఉత్త కూర్చొని ఏం చేస్తామని చెప్పి ఇంకా ఎస్ఆర్ఎస్పి కట్ట మీద పోయి చూసొద్దాంపా అని చెప్పి చెప్తే, నా ఎంబటి ఈ సత్యనారాయణ గౌడ్ ఉన్నాడు, ఇంకో నాయకుడు కూడా ఉన్నాడులే మీ జిల్లా అయినా అని చెప్పి నేను పోయినాము. కట్టెక్కగానే వీళ్ళు చూసి దాన్ని చూసి బా ఎంత బాగుందన్న ఇది అన్నారు. నేనుండి ఇదేం బాగుంది శివాలయం లాగా, అటు ఆంధ్ర పోదాంపా ఎంత వైభవంగా ఉంటాయో అని చెప్పిన. అనగానే వాళ్ళకి ముందు అర్థం కాలే, ఇదేంది ఇది శివాలయం అంటాడు, అక్కడ వైష్ణవాలయం అదే వైభవంగా ఉంది అంటాడు అని చెప్పేసి నేను అక్కడ మర్చిపోతున్నాయి. ఎందుకు సార్ అని అడిగండి ఆయన. ఏం లేదు, ఇది తెలంగాణ కాబట్టి అది ఆంధ్ర కాబట్టి అని చెప్తే మరి ఎట్లా మారుతుంది సార్ ఇది అన్నాడు. తెలంగాణ వస్తేనే మారుతుంది, లేకపోతే మారదని చెప్పిన. అంటే తెలంగాణ వస్తుందా సార్, ఎట్లా వస్తుంది సార్ తెలంగాణ అన్నాడు ఆయన. ఏమో చెప్పలేం, ఉద్యమం చేసి తెస్తే తేవచ్చు, మరి ఎవరు తెస్తారు సార్ అన్నాడు. సమయం వస్తే నేనే నాయకత్వం వహిస్తలేమో ఆ ఉద్యమానికి అని చెప్పిన. 96లో కట్ట మీద చెప్పిన, ఈ విషయాన్ని గుర్తు చేయను ఆయనకు కావాలంటే అని చెప్పాను. మా జిల్లా నాయకుడు కూడా ఉండలేవు, ఆయన పెద్ద ఆయన అందులోనే ఉన్నాడు, ఆయన కూడా విన్నా నాకు చెప్పిన తర్వాత. నేను పోయినా, సత్యనారాయణ గౌడ్ ఇంటికి పోయినా చక్కగా. ఆయన అప్పటికి తెలుగుదేశం పార్టీ కాన్స్టిట్యూన్సీ ఇన్ఛార్జ్ అయ్యిండు. ఓకే. అయితే నేను ఇట్లా సార్ చెప్పిండు, ఇట్లా మిమ్మల్ని కలవమన్నాడు ఇట్లా అని చెప్పిపోతే రిసీవ్ చేసుకున్నాడు, కూర్చోబెట్టిండు, చాయ్ తప్పిండు. అవునన్నాను, నిజంగా సార్ అనుకున్నంత పని చేసిండు. అప్పుడు చెప్తే సార్ మాకు ఆశ్చర్యం వేసింది, నూరేళ్ళు పెట్టినాం మేము. తెలంగాణ అంటాడింది, ఈయన మంత్రిగా ఉండి, మంత్రి అప్పటికి కేసీఆర్ ట్రాన్స్పోర్ట్ మినిస్టర్, మంత్రిగా ఉండి తెలంగాణ అంటాడు, నేనే ఉద్యమం చేస్తా అంటాడు, ఇది గమ్మత్తుగా ఉంది, మాకు ఈ అర్థం కూడా కాలేదు. సరే విన్నాం, వదిలిపెట్టినాం. మళ్ళీ ఇప్పుడు చూస్తే నిజమే పార్టీ పెట్టిండు బయటికి వెళ్ళి తెలంగాణ కొరకు అని చెప్పి పాపం ఆయన ఏమన్నాడంటే, అన్న ఏం లేదు, నాకు టికెట్ వచ్చేటట్టుంది సార్ తెలుగుదేశం నుంచి ఈడ. ఇప్పుడు నేను వెళ్ళినా మంది అయితే రారు పెద్దగా, ఇక్కడ అంత గట్టిగా లేదు తెలంగాణ వాదం, ఇక నేను ఎటు కాకుండా అవుతాను, ఇక నేను ఇళ్ళనే ఉంటా, సారీ చెప్పు, నన్ను గుర్తుపెట్టుకొని చెప్పంపినందుకు అని చెప్పిండు ఆయన. అంటే 96లోనే ఉంది ఆలోచన. అనేక సందర్భాల్లో మాధవరెడ్డి తను మాట్లాడుకునే విషయాలు కూడా చాలా చెప్పిండు. ఎట్లా అన్యాయం జరుగుతుంది తెలంగాణకు, మనం వచ్చి వీళ్ళంటి ముందర కూర్చుండేంది, ఈ బీఫామ్లు అడుకోవడానికి వెలుసుడు తిరుగుడేంది, నిధుల విషయంలో ఎన్నోసార్లు కొట్లాడి చంద్రబాబు దగ్గరే పంచాయతీ పోయినాం ఇద్దరం, నేను మాధవ్. ఈ చెరువులకు సంబంధించిన నిధులు పైనుంచి వస్తే మొత్తం 600 కోట్లు ఆంధ్రప్రదేశ్కే పెట్టినరు. నేను పోయి ఇదేం పద్ధతి, 600 ఆంధ్రకే పెడితే మరి తెలంగాణ పరిస్థితి ఏంది, అసలు చెరువులు నియం తెలంగాణలో మొత్తం, ఈ చెరువులు బాగు చేసి వదిలిపెట్టి నువ్వు గాడి తీసుకుపోయి కాలువలు బాగు చేస్తాను కానీ పెడితే ఇదేం పద్ధతి, కాలువల నీళ్ళు ఎట్లా పోతాయి, ఆగవు, సముద్రంలో పోతాయి, నీ ప్రాజెక్టుల నీళ్ళు కాలువల నీళ్ళు తోసుకొని పోతాయి. కానీ నాకు తెలంగాణలో చెరువుల నీళ్లు ఆగితేనే కదా భూగర్భ జలాలు పెరిగేది, ఇక్కడ మొత్తం నాశనం అయిపోతున్నాయి అని చెప్పి నేను ఒక్కనే పోతే కాదని చెప్పి మాధవ్ నెట్ట పెట్టుకొని పోయినా. ఇద్దరం పోతే ఆ సెక్రటరీ ఉండి, చంద్రబాబు నాయుడు సెక్రటరీని పిలిపించిండు, కూర్చున్నాం. అలా ముందు కూర్చున్నప్పుడు ఆ సెక్రటరీ ఉండి, సార్ ఇప్పుడు తీసేసిన వాళ్ళు పెట్టిన వాళ్ళు తీస్తే బాధపడతారు సార్ అన్నాడు. నాకు మంట దొబ్బి, అయితే పెట్టి తీసేస్తే వాడు బాధపడతాడు కానీ మరి అసలు పెట్టకపోతే మేము మనుషులం కాదనట, మరి మాకు బాధ ఉండదనట, ఏం మాట్లాడుతున్నావు సెక్రటరీ అయినా చెప్పి వాడి మీద ఎగిరినా నేను. ఎగరైనా చంద్రబాబు అయ్యో ఎందుకు కోపానికి వస్తావు సెక్రటరీ, అగాగు నేను మాట్లాడితే కానీ అని చెప్పిండు. చెప్పి తీయించి మళ్ళీ 150 కోట్లు పెట్టించినాం ఇటు, ఆ రోజులే కొట్లాడినాం మాధవ్ నేను కలిసి అని చెప్పాను. సో అట్లా కొత్తగా ఏం రాలే, అప్పటికప్పుడు రాదు ఎవరికి కూడా అంత ఈజీగా, మనసులో లేకుండా ఇప్పుడు నేను బండ్ల విషయం చెప్పిన, ఉత్తని పొమ్మటి పోతాడు అనుకున్న పైసలు ఇస్తే కూడా 4 రోజులు ఎండలు పోవాలంటే సాధ్యమవుతుంది అంత ఈజీగా.
ప్రజలు కూడా వస్తారు లక్షలాది మంది అంటే పైసలు ఇస్తే వస్తారు, అభిమానం ఉంటుంది. పైసలు ఇస్తారు, చాలా మందికి అడుగుతాయి పైసలు పెట్టమని చూద్దాం. ఎందుకు అంటే పైసలు పెట్టక తెస్తలేరు వాళ్ళు.